What's up YouTube? How's it going? Welcome back to the channel. The very first night ride on the mighty ZX10R. Come on man, this has to be an epic ride. Alla tappa ride avvakodu. Super undal ride. Pichekkiddam. Instagram stories lo pettinattu I'm going to Motown. And there are a few other people joining there. Mostly oka 2 BMW S1000 RRs vastai. 2018 or 2019 version. Stock bike bro. Evaru manalni aapedi. Police వాళ్ళు కూడా మంచిగా పోనీ అంటారు because we have everything legal man. ఆ మాత్రం లాగితే అప్పుడు బండికి ఇంజన్ కి జస్టిఫికేషన్ చేస్తున్నట్టు ఉంటది. రైట్, నైస్ మ్యాన్. చలికాలం మొదలైంది. సో వింటర్ ఈస్ హియర్. వింటర్ ఈస్ కమింగ్ కాదు, ఇంకా వింటర్ ఈస్ హియర్. బాగానే ఉంది అనుకుంటున్నా. అండ్ బయట టెంపరేచర్ అయితే ఇట్ ఈస్ షోయింగ్ యాజ్ 22 degrees అండ్ ద ఇంజన్ టెంపరేచర్ ఈస్ 90 degrees. సో 22 ఈజ్ నాట్ బ్యాడ్. కొంచెం చల్లగా ఉంటుందనే చెప్పచ్చు. యట్ మై జాకెట్ ఈస్ గివింగ్ మీ గుడ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ కోల్డ్. మొన్న మంచి ఎండలో వచ్చినప్పుడు కూడా కాస్త నాకు పెద్ద వేడి అనిపించలేదు. అండ్ నౌ ఇప్పుడు కొంచెం చల్లగా ఉంది, కొంచెం, నాట్ మోర్, బట్ యా నోటిసబుల్ టెంపరేచర్ డౌన్. సో ఎస్, జాకెట్ ఈస్ పర్ఫార్మింగ్ వెల్. ఐఎమ్ హ్యాపీ యాజ్ ఆఫ్ నౌ. వెరీ మచ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ అని చెప్పొచ్చు. అండ్ ఎస్, పొట్ట కూడా అడ్డం రావట్లేదు ట్యాంక్కి థ్యాంక్ఫుల్లీ. ఎందుకు బ్రో, ఇంకా అక్కడి నుంచి ఇటు తిప్పు మెల్లగా. సో యా, కమింగ్ బ్యాక్ టు ది టాపిక్. మోటౌన్కి వెళ్తున్నాను. దెర్ ఆర్ ఫ్యూ అదర్ బైకర్స్ కమింగ్ అండ్ we're gonna spend some time there. Not much because I have the doggo at my home. So most probably ఎక్కువసేపు ఏమి ఉండదు. మోస్ట్లీ ఒక 2 hours. That's all. So Arjun from 64 Customs, he's coming on his BMW S1000 RR, and maybe there are other people who are also coming. And inkoka S1000 RR kuda vastundi, same model but different modifications. Let's see how it goes. That's going to be a good lineup there. ఈ ఫ్లైఓవర్ మీద కొంచెం లాగుదాం బండిని అంటే మాత్రం చాలా కాన్ఫిడెన్స్ కావాలి. బికాస్ మొత్తం షేకీ ఉంది. అసలు రోడ్డు మొత్తం ఇట్లా ప్యాచిల్ కింద, ఒక స్మూత్ సర్ఫేస్ లేదు. ఇక చూడు ఎట్లా ఎగురుతుందో బండి. నాట్ గ్రేట్ మ్యాన్. స్ట్రెయిట్ రోడ్స్ కనిపించినప్పుడు లాగడం ఈజ్ వెరీ మచ్ ఉత్తమం. ద వెరీ ఫస్ట్ నైట్ రైడ్ విత్ మై ZX10R. సో గుడ్. ట్రాఫిక్ కొంచెం తక్కువ ఉంది, టెంపరేచర్స్ ఆర్ డౌన్. మనకి ఇట్లాంటి క్లైమేట్, ఇట్లాంటి టైమింగే కావాలి. బట్ అవతల సైడ్ ట్రాఫిక్ చూస్తుంటే మాత్రం కాస్త కన్సర్నింగ్ గానే ఉంది. బికాజ్ ఇట్స్ పాస్ట్ 10 PM, 10 దాటేసింది, అయినా కూడా ఇంత ట్రాఫిక్ ఉంది చూడు. ఇట్స్ బీన్ వెరీ లాంగ్ టైమ్ మ్యాన్ నేను అసలు నైట్ రైడ్స్కి వచ్చి. బికాజ్ ఆల్మోస్ట్ ఒక 1 year అయిపోయింది. ఐ హావ్ బికమ్ ఎన్ మార్నింగ్ పర్సన్. నేను ఆ మార్నింగ్ పర్సన్ అయ్యాక మొత్తం మార్నింగ్ రైడ్సే చేశాను, కానీ నైట్ రైడ్స్కి అసలు ఛాన్స్ లేకుండే. బికాజ్ నైట్ ఆల్మోస్ట్ 10 అయినా కూడా సీ ట్రాఫిక్. అదే మార్నింగ్ అనుకోండి కొంచెం పర్వాలేదు, మనకి కాస్త బెటర్గా ఉంటుంది, అంత ట్రాఫిక్ ఉండదు. మేబీ కొంచెం క్రౌడెడ్ ప్లేసెస్లో లైక్ బస్ స్టాప్ దగ్గర ఎర్లీ మార్నింగ్, సో ఆ టైమ్స్లో బస్సెస్ వచ్చే టైంలో కొంచెం ఉంటుందేమో. కానీ బట్ రెస్ట్ ఆఫ్ ద సిటీ
ఇస్ స్టిల్ పీస్ఫుల్ ఎట్ దాట్ టైం. అందుకనే మోస్ట్లీ నేను మార్నింగ్ రైడ్స్ ప్రిఫర్ చేస్తాను. అండ్ అది కూడా నా డ్యూక్ 390 డేస్లో. ఇప్పుడు 10R వచ్చింది, ఇంకా చూద్దాం హౌ మై ఫస్ట్ నైట్ రైడ్ గోస్. ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అండ్ ఇట్స్ నాట్ రియలీ వర్త్ టేకింగ్ ద బైక్ అవుట్ ఇన్ ద నైట్ టైం అని అనిపిస్తే మాత్రం బై నైట్ రైడ్స్. ప్రశాంతంగా పొద్దున్నే లేచి ఒక మంచి కప్పు కాఫీ తాగి జంప్ కొట్టడమే. సో ఫైనలీ బ్రేక్స్ ఆర్ డన్ విత్ ఇనీషియల్ బైట్. నాకు బ్యాక్ బ్రేక్ కూడా కాస్త బయట దొరుకుతుంది, బాగానే ఆగుతుంది వెహికల్. సి నైస్. ఫ్రంట్ బ్రేక్స్ obviously they have been performing outstanding right from the day of delivery. Of course డెలివరీ తీసుకోగానే కాదు, అప్పుడు కాస్త పాలిష్ అవన్నీ కొట్టుంటారు కాబట్టి ఇట్ వాజ్ నాట్ సో గ్రేట్, బట్ రైట్ ఫ్రమ్ ద నెక్స్ట్ డే దే ఆర్ పర్ఫార్మింగ్ గుడ్. నైస్, నో కంప్లైంట్స్ ఫ్రమ్ దెన్ ఆన్. ఏంట్రా ఇద్దరు ఆడుకుంటున్నారా ఏంటి? వీడేం చేస్తున్నాడు రా? డౌట్ లేదు బ్రో, కంటిన్యూస్గా దే ఆర్ ట్రైంగ్ టు ఓవర్టేక్ ఈచ్ అదర్. బ్రో మళ్ళీ చెప్తున్నా, నైట్ రైడ్స్ కానివ్వండి, మార్నింగ్ రైడ్స్ కానివ్వండి, వెన్ ఎవర్ యు ఆర్ గోయింగ్ అవుట్ ఒక మంచి కప్ ఆఫ్ కాఫీ తాగి వెళ్ళండి. దాట్ బ్రింగ్స్ యువర్ అలర్ట్నెస్ అండ్ కాస్త కేర్ఫుల్గా ఉంటారు మీరు కూడా. సబ్ కాన్షియస్లీ యూ విల్ బీ a little bit more alert. That definitely helps a lot. అవతలోడు పిచ్చిగా వచ్చినా కూడా you will be able to manage yourself. So everything మీ రెస్పాన్సిబిలిటీ, మీ సేఫ్టీ మీ రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా. సో డోంట్ ఈవెన్ నెగ్లెక్ట్. అబ్బా ఏం ట్రాఫిక్ రా నాయన ఇక్కడి నుంచే, అందుకే నేను రాంది. వెనకాలేమో బ్యాక్ ప్యాక్ ఉంది, చేతుల మీద ఫుల్ ప్రెషర్. ఇలా ట్రాఫిక్లో తిరగడం 10R వేసుకుని అంటే మాత్రం కొంచెం కష్టం అనే చెప్పాలి. కొంతమంది అనుకోవచ్చు, అరే ఇక ఆపురా బై ర్యాంటింగ్, సూపర్ స్పోర్ట్ ఉంది నీ దగ్గర, ఇంకేంద్రా బై లొల్లి చేస్తున్నావు, బీ హ్యాపీ విత్ వాట్ యూ హ్యావ్. ఓకే బ్రో, సారీ ఫర్ దాట్. యా, అంటే నా ఉద్దేశం ఏంటంటే ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు గివ్ మోర్ ఇన్ఫర్మేషన్ టు ద న్యూ రైడర్స్ who want to opt in for super sports, because ఉంటుంది బ్రో, ఫిజికల్ ఫిట్నెస్ కూడా డిమాండ్ చేస్తుంది బండి. నువ్వు ఏదో అల్లా టప్పాగా తీసేసుకుంటాను, వాడేస్తాను, చేసేస్తాను అంటే మాత్రం కుదరదు. యూ నీడ్ టు హ్యావ్ ఫిజికల్ ఫిట్నెస్, ఆల్ రౌండ్ అవేర్నెస్ కూడా ఉండాలి రోడ్డు మీద. బికాస్ దీస్ స్పెసిఫిక్ మిరర్స్ ఇవి ఎంతైనా కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నాయి. నాట్ సో గ్రేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ విజిబిలిటీ. ఇంటి పోయా ఇంత ట్రాఫిక్ ఉంది, ఇంకా వెళ్ళరా ఇంటికి? ఇంకా ఫ్రైడే నైట్ అనా లేకపోతే? ఓహో, అందరు ఇక్కడ యూటర్న్ తీసుకునే బ్యాచా? ఓకే, ఐ విల్ స్టే టు ది లెఫ్ట్. బ్రో ఇంత లాంగ్ వచ్చి నువ్వు ఇప్పుడు యూటర్న్ తీసామంటే మాత్రం చంపేస్తారు రే. బెటర్ స్ట్రైట్కి వెళ్ళు, కామ్గా, పాపం తప్పించుకో. నెక్స్ట్ చాలాసేపటి నుంచి నేను గమనించింది ఏంటంటే, మోస్ట్లీ ఫస్ట్ గేర్లోనే వెళ్తున్నా, సెకండ్ గేర్ అవసరం కూడా పడట్లేదు అస్సలు. దీని ఫస్ట్ గేర్ టాప్ స్పీడ్ టెస్ట్ చేయాలి బ్రో. చాలా మంది అంటారు 160 170 వెళ్తుంది అని చెప్పేసి. ఎస్, రేపు సాటర్డే, ఎల్లుండి సండే. సో రేపు ఎల్లుండో విల్ హిట్ ద హైవే, దెన్ నాందేడ్ హైవే, అండ్ ఫస్ట్ గేర్ అంత చూద్దాం. సగం పొల్యూషన్ గీడే కారణం భయ్యా. జస్ట్ అట్లా గుంజి వదిలేస్తుంది బండి. నైస్. ఇలా స్పీడ్గా వెళ్తుంటే బాగుంటుంది.
ఆ ట్రాఫిక్లో ఎంతసేపు అని ఇరుక్కుని ఉంటాం. బండి ఇలా ఇలా నడపడానికి దిస్ ఈస్ వాట్ ZX10R ఈస్ మెంట్ ఫర్. అట్లా 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 వెళ్ళాలి బండి అంటే. ట్రాఫిక్లో గొయ్యి 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 అనుకుంటూ ఎంతసేపు వెళ్తావు. జస్ట్ 2 నిమిషాలు కూడా లేదా హ్యాపీనెస్. ఓపెనింగ్ థ్రాటిల్ లిటిల్ బిట్ అంతే, మళ్ళా ట్రాఫిక్. ఈ మధ్య ఈ థ్రిఫ్ట్ స్టోర్ లాంటివి, థ్రిఫ్ట్ స్టోర్ కూడా కాదు యాక్చువల్లీ, రోడ్ మీద పెట్టి అమ్మేస్తున్నారు. థ్రిఫ్ట్ షాప్ క్లోత్స్, ఐ డోంట్ నో వాట్ దే కాల్ ఇట్, బట్ యా, సెకండ్ హ్యాండ్ క్లోత్స్ అనొచ్చు, లేకపోతే స్మగ్ల్డ్ గూడ్స్ అనొచ్చు, ఎవ్రీథింగ్. ఇవి బాగా కనిపిస్తున్నాయి అనమాట ఈ మధ్యకాలంలో, బాగా ఫేమస్ అయ్యాయి కూడా. క్రేజీ ఉంది బ్రో ట్రాఫిక్ అయితే అసలు బయట. నేను అందుకే నైట్ టైం బండి తీయను. నాకు ఇప్పుడు ఇంకా క్లియర్గా అర్థమైంది. తీస్తే ఆల్మోస్ట్ 11-11:30 తర్వాత, ఆ టైమ్స్ తర్వాత తీస్తే కాస్త పీస్ఫుల్గా రైడ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇఫ్ నాట్ యూ విల్ గెట్ స్టక్ ఇన్ ట్రాఫిక్ రిగార్డ్లెస్ ఆఫ్ వాట్ టైమ్ ఇట్ ఈస్. నువ్వు 9కి బయటికి రా, 8:30కి బయటికి రా, అది అసలు ఇంకా పీక్ టైం. అసలు ఒక స్ట్రెచ్ ఉంటుంది మియాపూర్ టు MGBS వెళ్ళే స్ట్రెచ్. నువ్వు ఆ స్ట్రెచ్లో కనుక వచ్చావంటే మాత్రం యూ విల్ రిగ్రెట్ ఫర్ లైఫ్. చాలు అయిపోయింది ఇక, నా వల్ల కాదనుకుంటావు. ఇట్లాంటి బండి వేసుకుని వెళ్ళు, ఇంకా అంతే. ఇక వద్దురా నాయన, ప్రశాంతంగా మార్నింగ్ రైడ్స్ చేసుకుందాం అనుకుంటావు. ఈ మధ్యకాలంలో మరీ దారుణంగా మరీ ఎక్కువైపోయింది ఆ బస్ ట్రాఫిక్ అయితే. ఫుల్ బస్సులు. ఫన్నీ థింగ్ ఏంటంటే, నేను నా గోప్రో సెట్ చేస్తూ హెల్మెట్కి లాస్ట్ వీడియోలో నా ఫింగర్ టచ్ అయిపోయి దట్ గాట్ ఇంటూ వేరే సెట్టింగ్స్ అనమాట. సో ఆ వేరే సెట్టింగ్స్ వల్ల మొత్తం అసలు ఆ వీడియోనే పెంట అయిపోయింది. ఇప్పుడు కూడా సినిమాటిక్ మోడ్లో పెట్టాను, ఓటౌన్కి వెళ్ళాక చూడాలి అసలు ఎలా వచ్చింది ఏంటి, అసలు ఏమైనా కనిపిస్తుందా లేదా, ఏమైనా చెయ్యొచ్చా దాన్ని. అండ్ నైట్ రైడ్స్ ఎక్కువ చెయ్యం కాబట్టి నాట్ సో ప్రాబ్లమాటిక్. అలా అనుకుంటే DJIది యాక్షన్ 5 Pro దట్ హ్యాస్ వెరీ గుడ్ HDR, ఆల్ ద సెన్సర్ అన్నీ బాగున్నాయి అబ్బా బేసిక్గా దాంట్లో అయితే. సో అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం అయితే పడకపోవచ్చు, బికాజ్ దాంట్లో నైట్ వీడియో క్వాలిటీ బాగుంటుంది. పర్వాలేదు, ఇప్పుడు ఎలా ఉందో అలా ఉన్నా కూడా పర్వాలేదు. హైదరాబాద్ ట్రాఫిక్ ఈజ్ గెటింగ్ వర్స్ డే బై డే. ఈ రకంగా చూసుకుంటే మాత్రం కాస్త బెటర్ అనే చెప్పచ్చు. పర్లేదు, సిగ్నల్ త్వరగానే పడింది. అంటే మేబీ సమ్ పర్సన్ ఈజ్ మాన్యువల్లీ అడ్జస్టింగ్ ఇట్. అయ్యా, నేను వెళ్ళాల్సింది మోటౌన్, కొంచెం సైడ్ ఇస్తే నేను స్ట్రైట్ వెళ్ళిపోతాను. రే ఇదేంది ఇది? అమ్మా క్రేజీ అసలు. ఎవరు లేరు ఇక్కడ. అయ్యా, లేన్ డిసిప్లిన్ ఫాలో అవ్వరా మీరు? ఒరే ఒరే ఒరే, ఆడేంటి అట్లా వెళ్ళిపోతున్నాడు? ఇందుకు కాదురా యాక్సిడెంట్లు అయ్యేది. ఒరే 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 ఒరే, మంచి క్రేజీ ఉన్నారు క్యాండిడేట్లు అంతా. ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ స్ట్రగుల్ మనం 10R తీసుకొచ్చాం. చాలా అంటే చాలా బైక్స్ ఉన్నాయి ఇక్కడ. దేర్ ఇస్ సూపర్బ్ లైనప్. ఇది మన శశాంక్ది Aprilia RS 457. This is versus 1000 and ఇది వచ్చేసి మన పేర్లు చెప్పను కానీ ఎస్ Z900 and this is another 10R. ఇది 2019. This is the Mighty R1. చాలా చాలా ఫేవరెట్ బండి చాలా మందికి. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ హార్ట్ థ్రోబ్. అండ్ సూపర్ బైక్స్కి ఇక్కడి నుంచే అసలు క్రేజ్ స్టార్ట్ అయింది మన ఇండియాలో. అండ్ ఇది
S1000RR with matte gecko headlights. Superb అంటే సూపర్బ్ ఉంటుంది. I'll try if I can drive this vehicle today. If not, తర్వాత చూద్దాం. మనోడిదే బండి. ఇది వచ్చేసి ఇది కూడా నింజా 1000SX. ఇది నింజా 1000SX. అది వర్సెస్ 1000 యాక్చువల్లీ. అండ్ ఇది మన రాజీవ్ది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది 2018-2019 BMW S1000RRs. సూపర్బ్ సౌండ్ ఉంటుంది, అమేజింగ్ ఉంటుంది అసలు సౌండ్. అది మన ఇంకా స్ట్రీట్ ట్రిపుల్స్. అండ్ దెన్ ఇది కొత్తది AP40 బండి. సో ఇది నింజా 1000. యప్, దీస్ ఆర్ 2 స్ట్రీట్ ట్రిపుల్స్. అమేజింగ్ వెహికల్స్ ఉన్నాయి అసలు ఇక్కడ. మనది అక్కడ ఉంది. సో దాట్స్ మై 10R. పిచ్చే లైనప్ ఉంది అసలు ఇక్కడ. సో సూపర్బ్ లైనప్. ఇవాళ అసలు చాలామంది వచ్చారు ఇవాళ. సో మాట్లాడతావా? సో మనకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. కాకపోతే కెమెరా ముందు రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. తర్వాత చూద్దాం వాళ్ళ సంగతి. వెనక్క అచ్చా, మనం వెనక్కి వెళ్దామా? కొట్టేసేయండి అయితే. టేకెన్ సమ్ ఫొటోస్, వీడియోస్, ఆల్ దాట్ స్టఫ్. అండ్ ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇక. ఆల్మోస్ట్ 1 AM. సో చాలు, ఇవాళకి చాలు ఇంకా. సో ఇట్స్ గుడ్ నైట్ రైడ్. ఇప్పుడు యాక్చువల్ నైట్ రైడ్ స్టార్ట్ అవుతుంది బికాజ్ ట్రాఫిక్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి. సో ప్రాబబ్లీ ఐల్ ఎంజాయ్ ద రైడ్ ఫ్రమ్ హియర్ ఆన్. మంచి వర్షం స్మెల్ వస్తుంది. ఐఎమ్ నాట్ షూర్ ఎట్లా వర్షం పడుతుందా పడదా లేకపోతే కామ్గానే ఉంటుందా. యూఆర్ కంప్లీట్లీ నాట్ షూర్. మనోడైతే మంచిగా అసలు లిటరల్లీ సోఫాలో కూర్చొని వెళ్తున్నట్టు హ్యాపీగా కూర్చొని వెళ్తూ ఉంటాడు. అమేజింగ్ ఉంటుంది అసలు ఆ సిట్టింగ్ పొజిషన్ అయితే. ఇదే నా రోడ్డు. నేను వీడియోస్లో చూసి ఏదా అనుకున్నా. అది వేరు, అది జోగిపేట. ఆహా, అది తెలుసు. ఆ జోగిపేట హైవే వెళ్ళాము. అది కాదు, నార్మల్గా ఇదే ఈ సైడ్ వాక్ ఉన్న రోడ్ ఎక్కడుందా అని నేను చూస్తున్నా. అది అంటే మనకి ఇక్కడ వస్తాం కదా, కొంచెం స్ట్రెచ్ బాగుంటుంది. అవునవునవును, అంతే. ఇవి కూడా వెలుగుతాయా? సైడ్ కూడా వస్తాయి. యాక్చువల్గా అవి DRL వైట్ కూడా రావాలి, అది రావట్లేదు వైట్. అరే వైట్ కూడా వస్తుంది, ఇంగ్లీష్ రాని వైట్ వస్తుంది. అవును, బాగుంటుంది. అదే కొంచెం బయటకు ఉంది ఏంటా అని చూస్తున్నా నేను కూడా ఇందాక వీడియోలో. ఇప్పుడు గేర్ అంతా ఇప్పి కెమెరా తీయాలంటే మన వల్ల కాదండి, ఫోన్లో చాలు సరిపోద్ది. అక్కడికి బాగా వచ్చినాయి, పంపిస్తాను మీకు. చలో లెట్స్ గో. ఓకే లెట్స్ గో. చిన్న ఐఫోన్ ఫోటోగ్రఫీ చేసాం ఇక్కడ. సో దిస్ ఈస్ ద రోడ్ అనమాట. బాగుంది, స్ట్రెచ్ వీడియోస్ తీసుకోవడానికి ఇంట్రెస్టింగ్ ఉంది. సో ఎస్, హ్యాడ్ ఎ గుడ్ టైం. చాలా బైక్స్ వచ్చాయి అక్కడికి. జనరల్గా ఇంత క్రౌడ్ రాదంట మోటౌన్కి. నేను కూడా ఎక్కువ రాను కదా ఈ టైంలో. సో వచ్చే వాళ్ళు చెప్పారు, ఫస్ట్ టైం వీఆర్ సీయింగ్ దిస్ మచ్ ఆఫ్ క్రౌడ్ ఇన్ మోటౌన్. సో ఎస్, నైస్ లైనప్. బైక్స్ అయితే చాలా బాగున్నాయి. యాజ్ యూజువల్ బైక్ ఎంతూజియాస్ట్. R1 వచ్చింది. R1 వాజ్ రియలీ గుడ్ మ్యాన్. సీరియస్లీ ఇట్ వాజ్ వెల్ మెయింటైన్డ్. అండ్ ఎగ్జాస్ట్ సౌండ్ కూడా చాలా స్మూత్ ఉంది, లైక్ నాట్ వెరీ నాయిజీ. ఈ BMW S1000RR కూడా చాలా స్మూత్ ఉంటుంది సౌండ్. అస్సలు అంటే అస్సలు నాయిజీ అనిపించదు. ఏంట్రా నాయన ఎంతసేపు రా బాబు ఈ సౌండ్ అని అనిపించదు. ఇట్స్ లాంగ్ క్యాన్ కాబట్టి. సో షార్ట్ క్యాన్స్ దట్స్ ద ప్రాబ్లమ్, దే ఆర్ వెరీ లౌడ్. లాంగ్ క్యాన్స్ అనుకోండి కొంచెం ఎగ్జాస్ట్ కూడా సౌండ్ స్మూత్గా వస్తూ ఉంటుంది బయటికి, బేసీగా. ఐ థింక్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. రైడ్ సేఫ్. బడ్జెట్ మోటార్ సైకిల్.